తెలుగు రాష్ట్రాల్లోని వందే భారత్ ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ స్లీపర్ రైళ్లు తిరుగుతున్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్, తిరుపతి, విశాఖపట్నం, వెచ్చివాడ రూట్లలో వందే భారత్ సర్వీసులు సేవలు అందిస్తున్నాయి. సికింద్రాబాద్, విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ పూర్తయి రద్దీగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీ కారణంగా సీట్లు దొరకడం లేదు. దీంతో రైల్వే శాఖ ఈ రైలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్ కు కోచ్ల సంఖ్యను మరింతగా పెంచింది. ఇప్పటి వరకు 16 కోచ్లు ఈ వందే భారత్ రైల్లో ఉండగా ఇప్పుడు మరో 4 కోచ్ల సామర్థ్యం పెంచారు. దీంతో మొత్తం కోచ్ల సంఖ్య 20కు చేరుకుంది. దీంతో ఈ రూట్ లో ప్రయాణించే వారికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి రావడంతో మరింత మందికి ప్రయోజనం జరగనుంది. మొత్తం 20 కోచ్లలో 18 ఏసీ చైర్ కార్ కోచ్లు ఉండగా 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కోచ్లు ఉన్నాయి. దీంతో ఈ రైల్లో ఇప్పటి వరకు 1128 మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా ఇప్పుడు అది 1440కి చేరుకుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ రైలు ఉదయం 5:45 విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. ఇది సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 2:20 చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 20834 నంబర్తో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. రాత్రి 11:30 విశాఖకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంది. ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఆక్యుపెన్సీ సరిపోవడం లేదు. దీంతో కోచ్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి. దీంతో రైల్వే శాఖ పరిశీలించి కోచ్ల సంఖ్యను పెంచింది. దీంతో మరింత మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలు కలుగుతుంది.